అందరికీ నమస్సులు. మరణించిన పిమ్మట మనిషి వెంట వచ్చే ఏకైక సంపద ధర్మం మాత్రమే. మనం ధర్మ సంగ్రహం కోసం నిత్యం పాటుపడాలి. ప్రతి మనిషికి ఒక పరమధర్మం ఉంటుంది. ఇక్కడ అత్యున్నతమైనటువంటి ధర్మం భగవంతుడి పట్ల భక్తి కలిగి ఉండటమే. ఎందుకంటే భగవంతుడు ధర్మస్వరూపుడు. భగవంతుడు ప్రసన్నుడు కావాలంటే మన ధర్మముని డిపాజిట్ దినదినాభివృద్ధి చెందాలంటే మనం ఆచరించాల్సిన ధర్మాలు ఏవి? సత్యం, దయ, తపస్సు, శౌచం, తితిక్ష, ఉచితానుచిత విచారం, మనోనిగ్రహం, ఇంద్రియ నిగ్రహం, అహింస, బ్రహ్మచర్యం, త్యాగం, దానం, స్వాధ్యాయం, సరళత్వం, సంతోషం, సమదృష్టి, మహాత్ముల సేవ, సంసార భోగాల నుండి క్రమ నివృత్తి, విపర్యాయాలను తట్టుకోగల సమస్థితి, మౌనం, ఆత్మచింతనం, ప్రాణులకు వాటి యోగ్యతకు శక్తికి తగినట్లు అన్నం మొదలైనవి పంచి ఇవ్వటం, అన్ని ప్రాణులు ఆత్మస్వరూపులని ఇష్టదేవతా స్వరూపులని గ్రహించటం, భగవన్నామ గుణలీల వైభవాలను వినటం, కీర్తించటం, స్మరించటం, సేవ చేయటం, పూజించటం, నమస్కరించటం, భగవంతుడికి దాస్యం, సఖ్యం, ఆత్మసమర్పణం గావించటం, ఇవే మన సంపద. వీటిని సంపాదిస్తూ మరణిస్తే ఏమవుతుంది? ఇదే ప్రశ్నకు శ్రీకృష్ణుడు గీతలో స్పష్టంగా సమాధానం చెప్పాడు. అటువంటి వ్యక్తి తన పుణ్యకర్మలు అనుభవించాక పుణ్యాత్ముల ఇంటిలో పుడతాడు. అప్పుడు అతడు పూర్వజన్మలోని సాధనా ఫలాన్ని ఉపయోగించుకొని ఈ జన్మలో మరింత పురోగతి చెందడానికి ప్రయత్నిస్తాడు. కనుక మరణించిన తరువాత కూడా మనకు అక్కరకు వచ్చే సొత్తు ఈ ధర్మం మాత్రమే. ఈ ధర్మాన్ని సంపాదించడానికి మనం నిరంతరము శ్రమించాలి. దీన్ని జాగ్రత్తగా పట్టుకోండి.